ఏపీలో డిఎస్సి ఉద్యోగం సాధించాలంటే ఆంధ్ర సివిల్స్గా ప్రసిద్ధిగాంచింది. అయితే 2008, 2014లో 2008లో ఎస్జిటి జిల్లా మొదటి ర్యాంకర్గాను, 2014లో జరిగిన స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్లో జిల్లా టాపర్గాను విజయం సాధించినటువంటి గోరుకల్ రాజశేఖర్ సార్ మనతో ఉన్నారు. అయితే వాటితో పాటు గతంలో జరిగినటువంటి 2018, 19 డిఎస్సిలో కూడా దాదాపు ఒకే బ్యాచ్లో 30 మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా ఈరోజు బోధించుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఉండేటటువంటి ఈ యొక్క రానున్న డిఎస్సిలో ఇంగ్లీష్ని ఎలా ప్రిపేర్ కావాలి, ఇంగ్లీష్ అంటే పెనుభూతంగా అభ్యర్థులు చూస్తూ ఉంటారు. సార్ మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి ఇంగ్లీష్ సంబంధించినటువంటి సబ్జెక్టు ఎలా ప్రిపేర్ కావాలనో సార్తో మాట్లాడను. సార్ నమస్తే, చెప్పండి, ఇంగ్లీషు ప్రధానంగా అభ్యర్థులు ఎలా ప్రిపేర్ కావాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎస్ సిలబస్ను సరిగా అర్థం చేసుకుంటే ఇంగ్లీష్లో ఉన్నవి చాలా కొన్ని టాపిక్స్ మాత్రమే. ముఖ్యంగా లిటరేచరు, అలాగే ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజు, సెంటెన్సు, అలాగే టెన్సెస్, ఇంకా పాస్ ఆఫ్ స్పీచ్ మాత్రమే. సో మొత్తం 8 మార్క్స్కి అంటే 16 బిట్స్ వస్తాయి. ఈ 16 బిట్స్లో గతంలో లాగానే ఒక 3-4 బిట్స్ లిటరేచర్ నుంచి రావచ్చు. అలాగే 1 or 2 ఆర్టికల్స్, 1 or 2 ప్రిపోజిషన్స్, అలాగే 2 or 3 టెన్సెస్, అలాగే 1 or 2 సెంటెన్సెస్ నుంచి రావచ్చు. సిలబస్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని టాపిక్స్ కాకుండా ఈ టాపిక్స్ మీద బాగా ఫోకస్ చేసి సరిపోతుంది. అంటే మనం చూస్తూ ఉన్నాం, లిటరేచర్ అనేది ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్లో ఉంది. యాక్చువల్గా లిటరేచర్ అనగానే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి ఉండే సబ్జెక్ట్ అది. ఎందుకు ఈ యొక్క సబ్జెక్ట్ యొక్క పరిధి పెరిగిందంటారు? సో ఒకప్పుడు మేము డిఎస్సి రాష్ట్రం స్టార్టింగ్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా లేదు. ఇంగ్లీష్ వచ్చింది, తెలుగు మెథడ్స్ వచ్చింది, తెలుగు వచ్చింది, అలాగే ఇంగ్లీష్ మెథడాలజీ వచ్చింది. ఇన్ని టాపిక్స్ ఎందుకంటే రాయంటే ఒక నాణ్యమైన వ్యక్తిని టీచర్గా తీర్చిదిద్దడానికి. సో ప్రధానంగా లిటరేచర్ అంటే అది కేవలం స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఎస్జిటికి ఎప్పుడు పెట్టాలి అనుకున్నారు చాలామంది కూడా. సో 2018లో తొలిసారిగా నావలిస్టులు, ఎస్సేయిస్టులు, అలాగే లిటరేచర్లో ఉన్న అణువు కూడా సిలబస్లో పెట్టాడు. వాస్తవానికి అప్పుడు అందరూ ఏమనుకున్నారంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కవులు చాలామంది ఉన్నారు కాబట్టి ఏమి ఇచ్చినా టెక్స్ట్ బుక్లో చేస్తాడు కాబట్టి డిఎస్సి కంటే, కాబట్టి అవి చదువుకుని పోయినారు. పోయినసారి ఇచ్చినటువంటి 20 బిట్స్లో దాదాపుగా 3-4 ప్రశ్నలు వాటిలో అడిగేసరికి, వాటిలో కూడా ఎప్పుడు చూడని టాపిక్స్ ఉండేసరికి పిల్లలకు లిటరేచర్ అంటే ఒక భయం ఏర్పడడం మాత్రం వాస్తవము. వాస్తవానికి కాంపిటీషన్ పెరిగే కొద్దీ పిల్లల్లో నాణ్యమైన వ్యక్తులను తీర్చిదిద్దాలంటే, ఆ వ్యక్తులను ఎంచుకోవాలి అంటే ఉపాధ్యాయ నియామక పరీక్షలో ఇలాంటి మార్పులు ఖచ్చితంగా సహజంగా జరిగేటివే. లిటరేచర్ కూడా ఆ క్రమంలో పెట్టింది. ప్రధానంగా స్కూల్ అసిస్టెంట్ లిటరేచర్కు అలాగే ఎస్జి లిటరేచర్కు తేడా ఉంటుంది. అదేంటంటే స్కూల్ అసిస్టెంట్లో పర్టికులర్గా కొంతమంది కవులు, అలాగే కొన్ని బుక్స్ ఇస్తాడు, వాటిలో ఉన్న క్యారెక్టర్స్ మీద, అలాగే వాళ్ళు చెప్పిన డైలాగ్స్ మీద అక్కడ ఫోకస్ చేస్తాడు. ఎస్జిటికి వచ్చేపాటికి లిటరేచర్ అంటే ముఖ్యమైనటువంటి పోయట్స్, ఎస్సేయిస్టులు, నావలిస్టులు, మిగతా ఆథర్స్ అంతా అడుగుతాడు. కాబట్టి ఇక్కడ చెప్పాలంటే స్కూల్ అసిస్టెంట్ సిలబస్ కంటే ఎస్జిటి సిలబస్ ఎక్కువ అనిపిస్తుంది. కానీ లిటరేచర్ కూడా సరిగ్గా అర్థం చేసుకుంటే ఎంత స్పష్టంగా ఉంటుందంటే, ఉదాహరణకి షేక్స్పియర్ కానీ, అలాగే బెర్నార్డ్ షా కానీ, అలాగే మార్క్ ట్వైన్ కానీ, అలాగే చార్లెస్ డికెన్స్ కానీ, ప్రతి ఒక్క ఇంగ్లీష్ పుస్తకాల్లో బాగా ఫేమస్ పుస్తకాలు రాసినంత కూడా ఫేమస్ వ్యక్తులే. అయితే చదివే విధానం ఎలా ఉండాలంటే 14th centuryలో అంటే ఇంగ్లీష్ దాదాపుగా మోడర్న్ ఇంగ్లీష్ స్టార్ట్ అయ్యి దాదాపుగా ఓన్లీ 500 years అయింది. ఈ 500 yearsలో ఒక్కొక్క శతాబ్దంలో ఉన్నటువంటి ముఖ్యమైన కవుల జాబితా పోయినసారి అడిగాడు. 17th centuryకి చెందిన కవి అని అడిగాడు. అంటే ఒక శతాబ్దానికి చెందిన కవుల గురించి దృష్టి కూడా ప్రస్తుతం ఉండాలి. సో దాంతోపాటు ఒక్కొక్క టాపిక్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు, ఫర్ ఎగ్జాంపుల్ నావల్ తీసుకుంటే నావల్లో కొన్ని కామెడీ నావెల్స్ ఉన్నాయి, కొన్ని సైకలాజికల్ థ్రిల్లర్స్ ఉన్నాయి. అలా ఒక్కొక్క విభాగంలో ఉండేటువంటి ముఖ్యమైన చదువుకోవాలి. వాటితో పాటు సాహిత్య ప్రక్రియలు చాలా ముఖ్యమైనవి. ఎలెగి, అలాగే ఎస్సే కావచ్చు, లేకపోతే నావెల్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్క టాపిక్లో ఏం చేస్తున్నాడంటే చాలా అద్భుతంగా ప్రశ్నలు తయారవుతున్నాయి. పోయిన డిఎస్సిలో ఓడ్ అనే ఒక సాహిత్య ప్రక్రియ గురించి దాదాపుగా ఒక 10 ప్రశ్నలు వచ్చాయి. సో సాహిత్య ప్రక్రియని చదివి ఆ ప్రక్రియల్లో ముఖ్యమైన పుస్తకాలు ఏంటో చదువుకొని ప్రతి ఒక్క కవికి సంబంధించి కనీసం ముఖ్యమైనటువంటి రచనల జాబితా చదువుకుంటే ఈ ఎగ్జామ్లో మనం కాన్ఫిడెంట్గా 1 or 2 బిట్స్ చేసినా కూడా
మిగతా వాటికి ఒక బూస్టప్ దొరుకుతుంది. ఆ 3 or 4 బిట్స్ని మనం ధైర్యంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మొత్తం ఇంగ్లీష్ సిలబస్ అంతా చూస్తే మిగతా అంతా ఎలాగైనా చేయొచ్చు. ఒక లిటరేచర్ మాత్రమే చాలామంది పిల్లలు భయపడతా ఉన్నారు. వాస్తవానికి అలాంటి భయమేం పడకుండా ఒక్కొక్క కవి గురించి మనం తెలుగులో ఏ విధంగా అయితే గురజాడ అప్పారావు గురించి, అలాగే కందుకూరి వీరేశలింగం గురించి, అలాగే ప్రతి కవి గురించి చదువుతాం కదా, అలాగే ఇంగ్లీష్లో కూడా ఏం చేయాలంటే ప్రతి పోయెట్, ప్రతి ఎస్సేయిస్ట్, ప్రతి నావలిస్ట్, ఎవ్రీ ఆథర్ని కూడా మనం కరెక్ట్గా ఫోకస్ చేసి చదవగలిగితే అది కూడా పెద్ద కష్టమేం కాదు. ఉదాహరణకు చూడండి, ద హ్యామ్లెట్ అనేటువంటి నావల్ రాసింది ఎవరయ్యా అంటే షేక్స్పియర్ గారు. ఇక్కడ మనం హ్యామ్లెట్లో ఉన్న క్యారెక్టర్స్ ఏంటి, అందులో ఉన్న డైలాగ్స్ ఏంటి, దాని యొక్క థీమ్ ఏంటి, ఇంత డెప్త్గా ఇంకా లిటరేచర్ లేదు. మనం తెలుసుకోవాల్సింది ఏంటి, కవులు, వాళ్ళ యొక్క రచనలు, వాటిలో ఫేమస్ ఏంటి. నిజంగా ఏదైనా రచన ఉన్నప్పుడు ఆ రచనలో కొన్ని పుస్తకాల్లో ఫేమస్ క్యారెక్టర్స్ ఉంటాయి, అలాంటిది తెలుసుకోవడము. అలాగే నావల్కు, అలాగే ఎలగి కావచ్చు, ఎపిక్ కావచ్చు, అలాగే ప్రతి ఒక్క సాహిత్య ప్రక్రియ చదువుకొని అసలు ఓడ్ అంటే ఏంటి, కప్లెట్ అంటే ఏంటి, ఆ స్టాంజాకు తర్వాత మిగతా ఉన్నట్టు ప్రక్రియలకు తేడా ఏంటో కరెక్ట్గా అర్థం చేసుకుంటే లిటరేచర్ కూడా చాలా ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు. లిటరేచర్ అనగానే మొదటగా మన అభ్యర్థులు రవీంద్రనాథ్ ఠాగూర్ కావచ్చు, లేదా మన భారత సంబంధించినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్తో పాటు ఆర్కే నారాయణ, ఇలాంటి వారి గురించి చదువుకుంటారు. అంటే విదేశీయులు ఉన్నటువంటి ఆర్థర్స్ గురించి కొంత నెగ్లెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇదంతా ఎలా ప్రిపేర్ కావాలి? వాస్తవానికి మనం మొదలు పెట్టాల్సిందైతే మీరు అన్నట్టు ఆర్కే నారాయణ గారు, అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, ఇలాంటి భారతీయ రచనలతోనూ మొదలుపెట్టాలి. ఎందుకంటే మనకు బాగా పరిచయం ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ద గైడ్ అనగానే మనకు ఆర్కే నారాయణ గారు గుర్తొస్తారు. మరి భారతీయ రచనల్లో ముఖ్యమైన వాళ్ళ లిస్ట్ రాస్తే అంతా కలిపితే మనం చదువుకోవాల్సిన వాళ్ళు ఒక 50 మంది కిందకు ఉండరు. అయితే మన ప్రిపరేషను కేవలం భారతీయ రచనల దగ్గరే ఆగకుండా నిజంగానే విదేశాల్లో కూడా చాలామంది చూడండి. ఉదాహరణకి మార్క్ ట్వైన్, అలాగే చార్లెస్ డికెన్స్. లాస్ట్ టైం చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యాయి. బట్ అడిగిన ప్రతి ఒక్క పుస్తకం కూడా వరల్డ్లో ద మోస్ట్ ఫేమస్ ఆర్ మోస్ట్ సోల్డ్ పుస్తకం ఏంటో ఖచ్చితంగా అది. కాబట్టి జాతీయంలో ఉన్నటువంటి రచనలే కాకుండా అంతర్జాతీయ రచనలు కూడా చదువుకోవాలి. అలాగే ఏ నావల్కో లేకపోతే ఏ పోయమ్స్కో స్టికాన్ కాకుండా ప్రతి ఒక్క సాహిత్య ప్రక్రియ తెలుసుకొని ఆ సాహిత్య ప్రక్రియలో ముఖ్యమైన పుస్తకాల పేర్లు, ముఖ్యమైన కవుల పేర్లు, అది ఇండియా అయినా సరే విదేశాల్లో అయినా సరే చదువుకోవడం చాలా ముఖ్యం. కాకపోతే ఏంటంటే మనం ఫాలో అయ్యేది బ్రిటిష్ ఇంగ్లీష్ కాబట్టి ఎక్కువ శాతం ఈ బ్రిటిష్ ఎస్సేయిస్టు, నావలిస్టు కనిపించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ను అభ్యర్థులు ఎలా ప్రిపేర్ కావాలి? సో ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే మనం తెలుగులో సాహిత్య ప్రక్రియలు అంటారు. ముఖ్యంగా ఎస్సే రైటింగ్ కావచ్చు, లెటర్ రైటింగ్ కావచ్చు, లేకపోతే ప్రెస్సీ రైటింగ్ కావచ్చు. ప్రతి ఒక్క ప్రక్రియ మనం నిర్వహించేటప్పుడు స్టెప్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సే రైటింగ్ రాస్తున్నాం. ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఎలా ఉండాలా, లాస్ట్లో కంక్లూజన్ ఎలా ఉండాలా, మధ్యలో మెసేజ్ ఏ విధంగా ఉండాలా. అలాగే ఎస్సే రైటింగ్లో మనం చూపర్లను ఆకట్టుకోవడానికి, చదివే వాళ్ళను ఆకట్టుకోవడానికి ఒక హుక్ సెంటెన్స్ను రాస్తాం. హుక్ సెంటెన్స్ అంటే విచ్ అట్రాక్ట్స్ ద రీడర్ని అట్రాక్ట్ చేసే సెంటెన్స్ని మనం హుక్ సెంటెన్స్ అంటారు. కాబట్టి ఎస్సే రైటింగ్ చదువుతున్నామా లేకపోతే ఒక పొయట్రీలో ఉన్న ఫామ్స్ చదువుతున్నామా అనేది ముఖ్యం కాదు. ఏ టాపిక్ చదివినా, ఏ ఫామ్ చదివినా ఆ ఫామ్లో థీమ్ ఏముంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో చూడండి, శతక పద్యాలంటే నీతి, వైరాగ్యం ఇలాంటి అంశాలు ఉంటాయి. అలాగే ఇంగ్లీష్లో కూడా ఎలగీ అంటే సాడ్ పొయం అని అర్థం, సోనెట్ అంటే 14 లైన్ల పొయం అని అర్థం. అలా ప్రతి ఒక్క ప్రక్రియ అందులో ఏముంటుంది, దాని థీమ్ ఏమై ఉండొచ్చు, ఎన్ని లైన్స్ ఉంటాయి, వాటిలో మనము రైమింగ్ ఉంటుందా లేదా, ఇలాంటి అంశాలు నేర్చుకుంటే, అలాగే ముఖ్యంగా లెటర్ రైటింగ్ గురించి, ఎస్సే రైటింగ్ గురించి ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పర్టికులర్గా ఆ రెండు, అలాగే ప్రెస్సీ రైటింగ్, ఈ 3 టాపిక్స్ని పర్టికులర్ చూసుకొని ఈ పొయట్రీలో ఉన్నటువంటి టైప్స్, అలాగే నావెల్లో ఉన్నటువంటి టైప్స్ ఒకసారి తెలుసుకొని వాటి యొక్క రాసేటువంటి క్రమం, ఒక ఏ ప్రక్రియ మనం ప్రారంభిస్తున్నా పరిచయం ఎలా ఉంటుంది, మధ్యలో మనం అందించాల్సిన సమాచారం ఏ విధంగా ఉంటుంది, చివరికి ముగింపు ఎలా ఉంటుందో రాస్తాం. కాబట్టి ప్రతి ఒక్కదానికి ఉన్న స్టెప్స్, ఆ స్టెప్స్లో మనం చేసేటువంటి పనులు. అలాగే ఒక ఎస్సే రాసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెకన్ ఎస్సేస్ చాలా ఫేమస్. యాక్చువల్గా ఫ్రెంచ్ సాహిత్యంలో మొదలైన ఎస్సే రైటింగు ఇంగ్లీష్లోకి ఎలా వచ్చింది, ఇంగ్లీష్లో ఎందుకు బెకన్ ఎస్సే చాలా ఫేమస్, ఇలాంటి అంశాలన్నీ మనం చదివినాం అనుకోండి. ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ కూడా చాలా ఈజీ టాపిక్కే. బట్
ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా గ్యాదర్ చేసుకోవాల్సిన అవసరం అభ్యర్థులకు ఉంటుంది. గ్రామర్ మొత్తం అభ్యర్థులు చదవాలంటారా? అంటే దాదాపుగా గ్రామర్లో చూసుకున్నట్లయితే 18 నుండి 22 టైప్స్ ఆఫ్ గ్రామర్స్ ఉంటుంది. అంటే డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు మీరు అన్నట్లుగా మనము ఇందాక మాట్లాడుకున్నట్టుగా టెన్సెస్, ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ అన్నారు. అంటే గ్రామర్ మొత్తం ప్రిపేర్ కావాలంటారా? లేకుంటే కంప్లీట్గా సిలబస్లో మెన్షన్ చేసినటువంటి అంశాలు మాత్రమే చదవాలి? వాస్తవానికి సిలబస్ అనేది బౌండెడ్గా ఉన్నప్పుడు మనం దాని గురించి ఎంత థీసిస్ చేసినా తప్పులేదు. కానీ ఇప్పుడు ఒక ఇంగ్లీష్ కాకుండా చాలా సబ్జెక్టులు ఉన్నాయి, బోర్డు అంత సిలబస్ ఉంది కాబట్టి ఇచ్చిన టాపిక్స్కి బాగా స్టిక్ ఆన్ అయిపోయి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ సెంటెన్స్ అన్నాడు. సెంటెన్స్ అంటే ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ ఇవ్వచ్చా అంటే అవకాశం ఉంది. అలాగే సింథసిస్, సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్స్ ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. సాంప్రదాయకంగా కేవలం ఇంటరాగేటివ్, ఇంపరేటివ్, అసర్టివ్, ఎక్స్క్లామేటరీ సెంటెన్సెస్ కాకుండా వీటి గురించి కూడా అడగొచ్చు. అలా అని చెప్పి మనం వాటి మీద ఎప్పుడు ఫోకస్ చేయాలంటే మన సిలబస్ కంప్లీట్ అయినప్పుడు. అలాగే టెన్స్, దాంతోపాటు ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ ఇచ్చాడు. ఈ 4 టాపిక్స్ స్టిక్ అయినప్పటికీ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ కింద ఏమడగవచ్చు? ఏ టాపిక్ అని అడగవచ్చు. వాస్తవానికి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోనే చాలా బోల్డ్ అంత టాపిక్స్ ఉంటాయి. నౌను, ప్రొనౌను, అడ్జెక్టివ్, అడ్వర్బ్, వాటి యొక్క టైప్స్, అలాగే ఒక సెంటెన్స్లో వచ్చేటువంటి క్రమం. సో సింటాక్స్ మీద బాగా ఫోకస్ చేయాలి, వర్డ్ ఆర్డర్ మీద. ప్రొనౌన్స్ ఏ క్రమంలో వస్తాయి, అడ్జెక్టివ్స్ ఏ క్రమంలో వస్తాయి, అడ్వర్బ్స్ ఏ క్రమంలో వస్తాయి తెలుసుకోవాలి. అలాగే టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్, టైప్స్ ఆఫ్ అడ్వర్బ్స్ ఎక్కువ ఫోకస్ చేయాలి. అలాగే ఇంటర్జెక్షన్లో కూడా మనం వాడే ప్రతి ఇంటర్జెక్షన్కి కూడా ఒక అర్థం ఉంటుంది. ఏ సందర్భంలో ఏ ఇంటర్జెక్షన్ వాడాలో తెలుసుకోవాలి. సో ఇక్కడ ఉన్నది 4-5 టాపిక్లు అయినప్పటికీ కూడా వాటి గురించి సమగ్రంగా చదివి మీరు అన్నట్టు ఇంకా ఎక్కువ టైం ఉంటే కనుక కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ కింద మనం ఏం చేయొచ్చు అంటే ఆ టాపిక్స్లో ఉన్నటువంటి ముఖ్యమైన రూల్స్ కూడా నేర్చుకోవచ్చు. మీరు గతంలో ఇంటర్న్షిప్ బ్యాచ్ పేరిట దాదాపు 30 మంది ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఉద్యోగాలు సాధించి స్కూల్లో టీచింగ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో కూడా ఇంగ్లీష్ సంబంధించినటువంటి బుక్స్ కూడా రిలీజ్ అయ్యాయి. అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో దాదాపుగా 8 రకాలుగా ఉండే వాటికి సంబంధించి ఏదన్నా ఈజీగా అభ్యర్థులకు యూజ్ అయ్యేటటువంటి, ఇప్పుడు నౌన్ అంటేనే ఆ క్వశ్చన్ చూడంగానే ఐడెంటిఫై చేశాను. నౌను, ప్రొనౌను, వర్బు, అడ్వర్బ్, అడ్జెక్టివ్స్ ఇందాక మీరు అన్నట్లుగా వాటి గురించి అభ్యర్థులకు ఏం చెప్పాలి? నిజానికి ప్రతి టాపిక్ని కూడా సమగ్రంగా చదివేటప్పుడు నౌన్ టైప్స్ చదువుకోండి. కామన్ నౌను, ప్రాపర్ నౌను, అబ్స్ట్రాక్ట్ నౌను, మెటీరియల్ నౌన్ చదివేటప్పుడు ఒక పదం నౌన్ కావాలంటే అది ఖచ్చితంగా సబ్జెక్టు స్థానంలో కానీ ఆబ్జెక్ట్ స్థానంలో కానీ ఉండాలి. మరి సబ్జెక్టు స్థానంలో ఉన్న ఏ పదాన్నైనా నౌన్ అనొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. వాకింగ్ అనేది అక్కడ నౌన్ అవుతుంది. సో పాస్ట్ పార్టిసిపుల్కి, ప్రజెంట్ పార్టిసిపుల్కి, నౌన్కి అంటే జెరండ్కు మధ్య తేడాలు తెలుసుకుంటే ఏం చేయొచ్చు? నౌన్ని ఈజీగా గుర్తుపట్టవచ్చు. అలాగే ప్రొనౌన్లో ఫర్ ఎగ్జాంపుల్ మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్ లాంటి పదాలు వస్తాయి. మై సెల్ఫ్ అనేది స్టార్టింగ్లో వస్తే ఒక కేసు అవుతుంది. అదే మై సెల్ఫ్ అనేది లాస్ట్లో ఆబ్జెక్ట్ స్థానంలో వస్తే దానికి ఒక పేరు అవుతుంది. సో వాటిని పోల్చుకోవడం అంటే ఎంపటిక్ అంటే ఏంటి, రెసిప్రోకల్ అంటే ఏంటి, ఎక్కడ మనం వాటిని ఉపయోగిస్తాం తెలుసుకోవాలి. సో ప్రొనౌన్ అయినా, అడ్జెక్టివ్ అయినా, అడ్వర్బ్ అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, NASA.com.pn అనేటువంటి ఒక చిన్న కోడ్ ఉంటుంది అడ్జెక్టివ్ క్రమానికి. సో అడ్జెక్టివ్లో ఫస్ట్ సైజ్ వస్తుందా, షేప్ వస్తుందా, లేకపోతే ఒపీనియన్ వస్తుందా, లేకపోతే ఏది వస్తుందా అనేది జస్ట్ ఒక కోడ్ గుర్తుపెట్టి చాలు. కాబట్టి ప్రతి అంశాన్ని సమగ్రంగా చదవడం, దానికి సంబంధించి బోలెడంత ప్రాక్టీస్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రొనౌన్ టైప్స్ దాదాపుగా 10 ఉంటాయి. ఆ 10 ప్రొనౌన్ టైప్స్ బాగా చదువుతాం, బాగా అర్థమవుతుంది. బట్ ఎగ్జామ్లో మనం పొరపాటు చేస్తాం. అలా చేయకుండా ఉండాలంటే ఏం చేయాలా? బాగా ప్రాక్టీస్ చేయాలి. అది నౌన్ టైప్స్ మీద కావచ్చు, ప్రొనౌన్ టైప్స్ మీద కావచ్చు, అడ్వర్బ్ యొక్క క్రమం మీద కావచ్చు, అడ్జెక్టివ్ క్రమం మీద కావచ్చు, ఇంటర్జెక్షన్ పదాల యొక్క అర్థం మీద కావచ్చు, అలాగే లింకర్స్, కంజంక్షన్స్ మీద కావచ్చు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మాత్రం ఒక కీ రోల్ పోషిస్తుంది లిటరేచర్తో పాటు ఈసారి. అలాగే ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ అయితే ఇక కామన్గా ఇస్తాడు. అంటే బోల్డ్ అండ్ రూల్స్ ఏం లేవు వాటిలో, కాకపోతే ఉన్నవే మనం బాగా చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ అనే రాష్ట్రం ముందు ఆర్టికల్ వస్తుందా అంటే ప్రత్యేకంగా ప్రాపర్ నౌన్ ముందు రాదు కదా అని ఒక కామన్ సెన్స్తో ఆన్సర్ చెప్పేస్తాం. బట్ పంజాబ్ ఈజ్ దే గ్రూప్ ఆఫ్ 5 రివర్స్. సో గ్రూప్ ఆఫ్ థింగ్స్ ముందు, గ్రూప్ ఆఫ్ రివర్స్ ముందు ఖచ్చితంగా ఏం రావాలి? ద అనే ఆర్టికల్ వాడాలి. కాబట్టి ఇలాంటి కామన్ సెన్స్గా ఉపయోగపడేటువంటి అంశాలు నేర్చుకుంటూ పోతే ఇంగ్లీష్ కంటే ఈ సబ్జెక్ట్ ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఇంగ్లీష్లో జస్ట్ రూల్స్ నేర్చుకోవడం, ఆ
ఆ రూల్స్లో ఉన్నటువంటి తేడా తెలుసుకొని బాగా ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ హాల్లో చాలా ఫాస్ట్గా ఆన్సర్ చేసేయచ్చు. మ్యాథ్స్లో ఎట్లయితే ఒక సూత్రం వాడతామో ఇంగ్లీష్లో కూడా బోల్డ్ అని కోడ్స్ ఉన్నాయి, అలాగే బోల్డ్ అని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ తెలుసుకుంటే ఇంగ్లీష్ని కూడా చాలా కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేసే ఎగ్జామ్ హాల్లో. ఇంగ్లీష్ అంటేనే మీరు అన్నట్లుగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కావచ్చు, ప్రధానంగా టెన్సెస్ కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్, ఫాస్ట్, ఫ్యూచర్ టెన్స్, అందులో సబ్వేగా 4 మనం డివైడ్ చేసుకుంటే ఓవరాల్గా 12 టెన్సెస్ ఉంటాయి. ఈ టెన్సెస్ సంబంధించి మీరు గతంలో ఎలా దీన్ని అభ్యర్థులకు ఈజీగా యూజ్ అయ్యే విధంగా వాటిని ఐడెంటిఫై చేశారు, అభ్యర్థులకు సంబంధించి ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? అంటే ఈ టెన్సెస్ని, ఈ సెంటెన్స్ని చూడగానే ప్రజెంట్, ఫాస్ట్, ఫ్యూచర్లో ఎలా ఐడెంటిఫై? ఓకే, టెన్సెస్ గురించి అయితే పిల్లలు బోల్డ్ అంత కంగారు పడుతూ ఉంటారు. అదొక పెద్ద టాపిక్, బ్రహ్మ పదార్థము, చదివిన రాదు, బోల్డ్ అని సెక్షన్ అని చెప్పేసి. వాస్తవానికి ఒక టెన్స్ చదివేటప్పుడు ఆ టెన్స్లో ఉన్న స్ట్రక్చర్ ఏంటి, ఆ టెన్స్లో మనం వాక్యాలు ఎలా నిర్మిస్తాం, అలాగే వాటిలో ఉన్న కీవర్డ్ ఏంటి, ఆ టెన్స్కి అర్థం ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నాం అనుకోండి, ఆ యాక్షన్, ఆ వర్బ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింటుంది, పాస్ట్లోనే స్టార్ట్ అయింటుంది. మరి పాస్ట్లో ఎప్పుడు స్టార్ట్ అయింటుంది, నిన్ననా మొన్ననా 10 రోజుల కిందట అంటే ఆ క్లారిటీ కంటిన్యూస్కు పర్ఫెక్ట్ కంటిన్యూస్కు మధ్య తేడా తెలుసుకుంటే అర్థమవుతుంది. సో కంటిన్యూస్ అంటే లిటిల్ బిట్ ఆఫ్ టైం, కానీ అదే పర్ఫెక్ట్ కంటిన్యూస్ అన్నప్పుడు చాలా లాంగ్ టైం అని అర్థం. సో గతంలో రీసెంట్గా స్టార్ట్ అయ్యి కొంతకాలం కొనసాగి కంప్లీట్ అయ్యింటే దాన్ని మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. ఇక్కడ టెన్స్ను ప్రధానం నేర్చేటప్పుడు మొదటగా సింపుల్ అంటే ఏంటి, కంటిన్యూస్ అంటే ఏంటి, పర్ఫెక్ట్ అంటే ఏంటి, పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ అన్నాం అనుకోండి, సింపుల్ ప్రజెంట్లో V1 V1S ఉంటుంది. అదే సింపుల్ పాస్ట్లో V2 ఉంటుంది. సింపుల్ ఫ్యూచర్లో విల్ ప్లస్ V1 స్ట్రక్చర్ ఉంటుంది. కంటిన్యూస్ అన్నాం అనుకోండి, ఒక పని కంటిన్యూగా జరుగుతూ ఉంటే ఆ వర్బ్ చివర మనం ING ఇంగ్ చేరుస్తాం. కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ అయినా, పాస్ట్ కంటిన్యూస్ అయినా, ఫ్యూచర్ కంటిన్యూస్ అయినా అన్నిట్లో ఇంగ్ ఫామ్ ఉంటుంది. అయితే ఆ ఇంగ్ ఫామ్ ముందు ఏం వాడాలా, బీ ఫామ్ ఉపయోగించాలా. సో బీ ఫామ్స్ అంటే యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ అంటారు. ఇందులో యామ్, ఈజ్, ఆర్ ఏమో ప్రెజెంట్ టెన్స్లో వాడతాం, అదే వాజ్, వర్ అయితే పాస్ట్ టెన్స్లో వాడతాం. కాబట్టి యామ్, ఈజ్, ఆర్ ప్లస్ ఇంగ్ ఉంటే అది ప్రజెంట్ కంటిన్యూస్, వాజ్, వర్ ప్లస్ ఇంగ్ ఉంటే దాన్ని ఏమంటారు, పాస్ట్ కంటిన్యూస్ అంటారు. మరి ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఫ్యూచర్ ఫామ్లో ఖచ్చితంగా ఒక మోడల్ ఉంటుంది. సో మోడల్ అంటే MODAL, ఇట్స్ నాట్ MODEL. మోడల్స్ అంటే ఏంటంటే విల్లు, షెల్లు, కెన్ను ఇలాంటి వాటిని మోడల్స్ అని అంటారు. మరి మోడల్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో విల్ అన్నప్పుడు ఈ పక్క ఇంగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏం రావాలి, బీ ఫామ్ రావాలి. కాబట్టి విల్ బీ అనే స్ట్రక్చర్ వస్తుంది. విల్ బీ ప్లస్ ఇంగ్ అంటే ఏ స్ట్రక్చర్ అవుతుంది, ఫ్యూచర్ కంటిన్యూస్ అవుతుంది. ఇలా కంటిన్యూస్ స్ట్రక్చర్ ఒక రకంగా ఉంటుంది, పర్ఫెక్ట్ ఒక రకంగా ఉంటుంది, పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఒక రకంగా ఉంటుంది. జస్ట్ ఆ మూడింటి మధ్య కామన్గా ఉన్న విషయాన్ని అర్థం చేసుకొని ఒక్కొక్క టెన్స్కు ఉన్న అర్థం తెలుసుకొని వాటికి ఉన్న కీవర్డ్స్ నేర్చుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ సిన్స్, ఫర్ వచ్చినాయి అనుకోండి, మైండ్లో వెంటనే ప్రజెంట్ పర్ఫెక్ట్ వచ్చేయాలి. అలాగే బై అన్నాం అనుకోండి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ రావాలి. అలాగే ఐ విష్, ఐ థాట్ లాంటి పదాలు వస్తే సింపుల్ పాస్ట్ గుర్తొచ్చేసేయాలి. రెగ్యులర్లీ, యూజువలీ, ఆఫెన్, సెల్డమ్ ఇలాంటి పదాలు వస్తే కనుక సింపుల్ ప్రెజెంట్ గుర్తు రావాలి. కాబట్టి ఏ టెన్స్ చదివినా వాటి యొక్క కీవర్డ్స్ చాలా ఇంపార్టెంటు, ఆ టెన్స్కున్న అర్థం ఇంపార్టెంటు. అలాగే ఆ టెన్స్ని మనం చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లుక్ ద సన్ డాష్ ఇన్ ద ఈస్ట్, బ్రాకెట్లో రైజ్ ఉందనుకో, 99 మంది ఏం పెడతారంటే రైజెస్. ఎందుకు, సన్ అనేది సింగులరు, అదొక యూనివర్సల్ ట్రూత్ కాబట్టి రైజెస్ అని చెప్తారు. వాస్తవానికి అక్కడ లుక్ అనే క్లీవర్డ్ ఏం చెప్తుంది, ప్రజెంట్ కంటిన్యూస్ తెలియజేస్తుంది. అందుకే అక్కడ లుక్ ద సన్ ఈజ్ రైజింగ్ అనేటువంటి వర్బ్ రావాలి. కాబట్టి స్పష్టంగా చదవడము, బోల్డ్ అంతా ప్రాక్టీస్ చేయడము, అలాగే కాన్ఫిడెంట్గా నేర్చుకోవడము. ఒక అంశాన్ని చదివేటప్పుడు, టెన్స్ చదివేటప్పుడు దాని స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవాలి, దాని యొక్క అర్థం గుర్తుపెట్టుకోవాలి, అది ఎక్కడ ఉపయోగిస్తామో గుర్తుపెట్టుకోవాలి, అలాగే ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేస్తే టెన్స్లో మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. చాలామంది అభ్యర్థులు మీరు చెప్పినట్లుగా ఏవైతే మ్యాథమెటిక్స్లో ఉండే ఈక్వేషన్స్ ఉంటాయో అలాంటి ఈక్వేషన్స్నే అభ్యర్థులు క్లియర్గా నోట్బుక్లో క్లియర్గా రాసుకుంటారు. రాసుకున్న తర్వాత అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఎలాంటి సాధన చేయాలి? సో కన్ఫ్యూజన్ పోవాలంటే ముందుగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి.
ఎగ్జామ్ హాల్లో మనం ఎదుర్కోబోయేది అలాంటి ప్రశ్నలే కాబట్టి ఇక్కడ అలాంటి ప్రశ్నలు ఒక 50, 100, 200, 500 బిట్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు బోల్డ్ అంత తప్పులు చేస్తాం ప్రాక్టీస్లో. అయితే ప్రాక్టీస్లో కూడా చూడండి చాలామంది ఏం చేస్తారంటే వెనక ఆన్సర్స్ ఉంటే ప్రాక్టీస్ చేసేటప్పుడే ఒక క్వశ్చన్ చూస్తారు, వెంటనే ఆన్సర్ చూసుకుంటారు, క్వశ్చన్ చూస్తారు, అప్పుడు మైండ్కి పని ఉండదు. ఒక 50 ప్రశ్నలో 100 ప్రశ్నలు ప్రాక్టీస్ చేసేటప్పుడు నిజాయితీగా ఎగ్జామ్ హాల్లో మనం 100 క్వశ్చన్ ఎగ్జామ్ ఎట్లా రాస్తాం అటు రాసి నిజంగా మనకు అర్థం కానివి రౌండప్ చేసుకొని, అలాగే ప్రాక్టీస్ చేసినప్పుడు తప్పుపోయినవి రౌండప్ చేసుకొని మళ్ళీ ఒకసారి పాఠంలోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తే చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ప్రాక్టీస్లో లోపం ఉండొద్దు. ఆర్టికల్స్ అంటే ఏ అండ్ దీలే కదా అని అభ్యర్థులు అనుకుంటారు, కానీ ఇందులో కూడా అభ్యర్థులు ఫుల్ఫిల్గా ఎగ్జామ్ హాల్లో చేయలేని పరిస్థితి. తప్పులు జరగకుండా అభ్యర్థులు ఎలాంటి జాగ్రత్తలు? సో ఏ అనేమో ఇండెఫినెట్ ఆర్టికల్స్, దా ఏమో డెఫినెట్ ఆర్టికల్. ఫస్ట్ ఒక బేసిక్ రూల్ అర్థం చేసుకుంటే మనం దాదాపుగా ఒక 20 to 30% ఆర్టికల్స్ చేసేయచ్చు. అలాగే ఓవెల్స్ ముందా ఓవెల్ సౌండ్ ముందా అనేది స్పష్టంగా చదవకపోతే 1 రూపీ కాయిన్లో వన్ అనే పదంలో ఓ అనే అక్షరం ఉంటుంది. చాలామంది వెంటనే ఆన్ పెట్టేస్తారు. అలాగే ప్లేగ్ అనేటువంటి వ్యాధి ఉంటుంది. డిసీజెస్ ముందు ఆర్టికల్ రాదు కదా అని ఒక సెన్స్ ఉంటుంది. వాస్తవానికి అక్కడ ది ప్లేగ్ వాడాలి. ఆర్టికల్సే కదా అని మనం తక్కువ అంచనా వేస్తే అందులో కూడా చాలా డిఫరెంట్గా అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డాష్ గోల్డ్ ఈజ్ ఏ మెడల్ అన్నప్పుడు ఆర్టికల్ రాదు. అలా కాకుండా డాష్ గోల్డ్ రింగ్ కాస్ట్స్ 24,000 రూపీస్ అన్నామనుకో ఏ గోల్డ్ రింగ్ వస్తుంది. డాష్ గోల్డ్ రింగ్ విచ్ ఐ హ్యావ్ లాస్ట్ ఎస్టర్డే ఐ ఫౌండ్ జస్ట్ నౌ అన్నాను అనుకో అక్కడ దా వాడతాం. ఎందుకంటే పర్టికులర్గా మనం పోగొట్టుకున్న రింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. అంటే ఎక్కడైతే రాదనుకుంటున్నామో అక్కడ కూడా మనం ఆర్టికల్స్ మార్చి తెప్పించడానికి అవకాశం ఉంది. కాబట్టి రూల్స్ను స్పష్టంగా చదువుకోవడం, ముఖ్యంగా ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్లో ఉన్నటువంటి రూల్స్, అలాగే ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్లో మనం కన్ఫ్యూజ్ అయ్యేటువంటి టాపిక్స్, అలాగే ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్లా కనిపించి మనం ఆర్టికల్ పెట్టాల్సినటువంటి అంశాలు తెలుసుకుంటే ఆర్టికల్స్లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఫర్దర్గా ఉండే చాప్టర్ వచ్చేసి ప్రిపోజిషన్. ఇందులో ప్రధానంగా ఎలా అభ్యర్థులు ప్రిపేర్ కావాలి? ఓకే, ప్రిపోజిషన్స్ కూడా బోల్డ్ అన్నీ ఉన్నాయి, కొన్ని వందలు కొన్ని వేలు ఉన్నాయి. కాబట్టి ఏం నేర్చుకోలేమని ఫస్ట్ అబద్ధం. ఎందుకనంటే ఇన్ను ఆను అట్టు, అక్రాసు అలాంగు, సిన్సు ఫర్రు, ఇలా వాటి మధ్య ఉండే పోలికలను బట్టి చాలా ప్రిపోజిషన్స్ మనకు వచ్చుంటాయి. సమస్యల్లో ఏంటంటే ఒక మంచి లిస్ట్ మన దగ్గర లేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఓఎఫ్ఎఫ్ అక్కడ వాడతాము, అట్ ఎక్కడ వాడతాము, ఇన్ ఎక్కడ వాడతాం, విత్ ఎక్కడ వాడతాం, ఒక లిస్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అబైడ్ వచ్చిందనుకోండి ఖచ్చితంగా బై పెట్టాలి. ఎందుకు అడగకూడదంటే ఇంగ్లీష్ రూల్స్ అలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఖరంలో మామూలుగా ఖరం అని చెప్తున్నప్పుడు పెద్ద కా పెట్టినప్పుడు ఒక అర్థం వస్తుంది, చిన్న కా పెడితే ఒక అర్థం వస్తుంది. ఇంగ్లీష్లో కూడా ఒక పదం తర్వాత మనం వాడే ప్రిపోజిషన్ సరిగ్గా వాడకపోతే దానికి అర్థం మారిపోతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రి టు అనాలన్నా అగ్రి విత్ అనాలన్నా అనేది పర్సన్తో అక్కడ యాక్సెప్ట్ చేస్తానని అగ్రి అవుతున్నాడా లేదా అగ్రిమెంట్తో అగ్రి అవుతున్నాడు ముఖ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ప్రిపోజిషన్స్కి ఉన్నటువంటి వొకాబులరీ అయితే ఉందో ఆ ప్రతి ఒక్క పదాన్ని తెలుసుకుంటే చేయొచ్చు. అయితే ఒక దగ్గర స్టిక్ ఆన్ కాకూడదు. ప్రిపోజిషన్ విషయంలో కొన్ని అంశాలు నేర్చుకొని ఇవే ఎగ్జామ్కి వస్తాయని మాత్రం వదిలేస్తే మాత్రము ప్రిపోజిషన్ ఏదైనా కొత్తగా వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఇంగ్లీష్ పిల్లలు ఎలా చేస్తారంటే ఓ ప్రశ్న చదువుతారు, ఆ ప్రశ్నలో ఇన్ను ఆను అట్టు పెడతారు, ఏది చదివినప్పుడు బాగా అనిపిస్తే అది ఆన్సర్ చేసేస్తారు. మరి నిజంగా కాంపిటేటివ్ యుగంలో ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కడికి జాబ్ రావాలని కోరుకుంటున్నప్పుడు అలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేయకూడదు. నా ఉద్దేశం ఏంటంటే ఓటమికి అవకాశం ఇవ్వద్దు ఏ రూపంలో కూడా. అది ఆర్టికలా, ప్రిపోజిషనా, లిటరేచరా, టెన్సా, పార్ట్స్ ఆఫ్ స్పీచా. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఇంటర్జంక్షనా, కంజంక్షనా, వర్బా, ప్రిపోజిషనా కాదు. ఏ టాపిక్ అయినా సమగ్రంగా చదవడం, అలాగే బాగా ప్రాక్టీస్ చేయడం, ఆ తప్పుపోయిన అంశాలని మళ్ళీ ఒకసారి పాఠంలోకి వెళ్ళి బాగా విశ్లేషించుకుంటే ఇంగ్లీష్ని కూడా చాలా కాన్ఫిడెంట్గా చేయొచ్చు. ఇంకొక బ్రహ్మసూత్రం ఏంటంటే ఇంగ్లీష్తో రూల్స్ బాగా నేర్చుకుంటే, కాన్ఫిడెన్స్ బాగా ఉంటే వితిన్ 2 minutesలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ అంతా ఆన్సర్ చేసేయచ్చు. ఎందుకనంటే మ్యాథ్స్లో లాగా ఫార్ములాస్ వేసి సాల్వ్ చేసిన పని లేదు. అలాగే సైన్స్లో లాగా అక్కడ ఏదో శాస్త్రీయ పదజాలం ఏమి ఉండదు. ఈవెందో తెలుగులాగా బోల్డ్ అంత సబ్జెక్ట్ ఏం కాదు. అలాగే
మిగతా సబ్జెక్ట్ ఏది తీసుకున్నా సరే మనకు తెలియకపోతే ఎటువంటి ప్రయత్నం చేయలేము అనేటువంటి సబ్జెక్ట్ అయితే ఇంగ్లీష్ కాదు. అభ్యర్థులు ప్రధానంగా టెన్సెస్ కావచ్చు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మీరు చెప్పినట్లుగా కొన్ని ట్రిక్స్ వాటిని నేర్చుకొని వెళ్తున్నారు. ఎగ్జామ్లో ఇక్కడ చదివినటువంటి క్వశ్చన్సే డైరెక్ట్గా వస్తే కూడా వాటిని ఫుల్ఫిల్ చేయలేనటువంటి పరిస్థితి ఎందుకంటారు? ఆత్మవిశ్వాసం వరకు మంచిదే, కరెక్టే. కానీ మనం నేర్చుకున్నదే పరీక్షలో అడుగుతారనేది మాత్రం అబద్ధం. ఎందుకనంటే ఒకానొక టైంలో డిఎస్సి పరీక్ష విధానం చూసుకుంటే టెక్స్ట్ బుక్లో పిన్ టు పిన్ ఏముంటే అవి ఇచ్చేవాడు. కానీ కాంపిటీషన్ పెరిగే కొద్దీ ఏం చేస్తున్నాడు, బోల్డ్ అని రూల్స్ పట్టుకొని వస్తున్నాడు. వాస్తవానికి ఒకప్పుడు ఒక ఇంగ్లీష్ ఫ్యాకల్టీ టైప్స్ ఆఫ్ నౌన్ చెప్తే నవ్వేవాళ్ళు, ఇది ఎగ్జామ్కి వస్తాయని చెప్పేసి. ఇప్పుడు అడ్వర్బ్ టైప్స్ చెప్తున్నా, అడ్జెక్టివ్స్ టైప్ వర్బ్ చెప్తున్నా అందరూ ఏం చేస్తున్నారంటే చాలా ఆసక్తిగా వింటున్నారు. సో ప్రధానంగా ఆత్మవిశ్వాసంతో చదవాలి. అలాగే మనం నేర్చుకున్నవే పరీక్షకు వస్తాయని మాత్రం గుడ్డిగా నమ్మకూడదు. ఎన్ని రూల్స్ ఉంటాయో, ఎంత బోల్డ్ ప్రాక్టీస్ చేయాలనో అంత ప్రాక్టీస్ చేసి ఆత్మవిశ్వాసం సంపాదించుకోవాలి. కానీ కొంతమంది ఏమో నాకు ఇంగ్లీష్ రాదు అని నిరాశలోకి, ఇంకొంతమంది ఏమో నాకు వచ్చిన ప్రశ్నలు ఎగ్జామ్లో వస్తాయి అవే రాసిన కొంతమంది, వచ్చిన కాడికి రాద్దాంలే అని ఇంకొంతమంది. ఇలాంటి దృక్పథం ఉంటే నేర్చుకోలేము. ఇంగ్లీష్ కూడా ఒక సబ్జెక్టే. నిజంగా ఆ రూల్స్ నేర్చుకొని మంచిగా ప్రాక్టీస్ కనుక చేయగలిగితే ఎగ్జామ్లో నీకు బాగా టైం సేవ్ చేసేది, అలాగే ఇతరుల నుంచి నిన్ను వేరు చేసేది, అలాగే నీకు మంచి ర్యాంకుని తెచ్చిపెట్టేది అంటే ఇంగ్లీష్ అని చెప్పొచ్చు. అంటే మీరు ఈ మధ్య కాలంలో ఒక ఇంగ్లీష్ బుక్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే గతంలో కూడా మీరు కోచింగ్ వెళ్ళి అభ్యర్థులకు ప్రాక్టీస్ చేయించే టైంలో కూడా మీ దగ్గర ఒక నోట్స్ ఉండింది. అంటే గతంలో మీరు ఆ నోట్స్ను ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నారు? మీరు ఇందాక మాట్లాడుకున్నట్లు ప్రతి టాపిక్ సంబంధించి మ్యాథమెటిక్లో ఏ విధంగా ఈక్వేషన్స్ ఉంటాయో అలాంటివే ఉంటాయి. ఈ మధ్య కాలంలో మీరు కొత్తగా అప్డేట్ చేసినటువంటి బుక్స్ ఎలా ఉన్నాయి? అంటే ఆ బుక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? 2014లో నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు అది సెకండ్ టైం ఇంగ్లీష్. 2008లో ఎగ్జిట్ ఇంగ్లీష్ ఉంది. 2014లో టెట్కమ్ టీఆర్టీ కాబట్టి అప్పుడు కూడా ఇంగ్లీష్ ఉంది. సో నేను ప్రిపేర్ చేసిన నోట్స్ను చాలామంది పిల్లలు అప్పుడు జిరాక్స్ చేసుకుని చదువుకున్నారు. ఎందుకనంటే ఇంగ్లీష్ని అట్లా కోడ్స్తో చాలా సింపుల్ వేలో చెప్పాలంటే మనం ఎంతో సాధన చేసి ఉండాలి. పర్టికులర్గా మనం ఒక తెలుగు మీడియం స్టూడెంట్ అయి ఉండాలి. ఎందుకనంటే ఒక్క నొప్పి కలిగిన వాడికి మాత్రం తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుందో. అందుకే ఇంగ్లీష్ నోట్స్ విషయంలో మాత్రం ఏం చేసేవాళ్ళం అంటే ఒక క్వశ్చన్ ఇస్తే మనం ఎలా ఆన్సర్ చేయాలి అనేది ఉన్నది. కానీ సో ఇంగ్లీష్లో మాట్లాడగలగాలి, మంచి ప్రొఫిషియన్సీ రావాలి, ఇట్లాంటి కళలు మాకు లేవు. ఇంగ్లీష్ ఒక 16 మార్కులకు ఉందనుకోండి, వీ హ్యావ్ టు గెట్ అట్లీస్ట్ 15 మార్క్స్ అని మేము పోరాడేవాళ్ళం. కానీ ఈ మనం చదవగలుగుతున్నామా లేకపోతే ఈ కొత్త కనిపెట్టగలుగుతున్నామా అని ఆలోచించలేదు. బట్ ద స్పాన్ ఆఫ్ 10 years 2014 డిఎస్ అంటే ఇప్పుడు 10 years అయిపోయింది. ఈ 10 yearsలో ఈ సబ్జెక్ట్ బాగా డెవలప్ కావడం, సో తరోగా ఆ సబ్జెక్ట్స్తోనే మన జీవితం ఉండడం వల్ల ఏమైందంటే మంచి పుస్తకాలు ఇవ్వగలిగినాం. గతంలో మీరు ఇంగ్లీషు సబ్జెక్ట్కి అంటే మీకు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏంటి? ఆ యొక్క గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు అందించడం కోసమే ఇలా రాశారంటారు బుక్స్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ కంటెంట్ పుస్తకానికంటే ముందు ఇంగ్లీష్ మెథడాలజీ పుస్తకం రాష్ట్రంలోని తొలిసారిగా బైలింగ్వల్, ఒకవైపు తెలుగులో ఉంటే ఇంకోవైపు ఇంగ్లీష్లో ఉంటుంది. నిజంగా ఒక గ్రామీణ విద్యార్థి చదివినా కూడా చాలా సులభంగా అర్థం చేసుకునే విధంగా తయారు చేసినాం. అదే స్ఫూర్తితో ఇంగ్లీష్ కంటెంట్ కూడా తయారు చేసినాం. సో నేను పడిన బాధ ఏంటంటే ఒక వాక్యం చదివినప్పుడు త్వరగా అర్థమయ్యేది కాదు, టైం పట్టేది. అంటే అర్థం చేసుకోవడానికి బాగా కష్టపడేవాళ్ళం. ఆ కష్టం పోవాలంటే ఇంత సిలబస్లో ఫాస్ట్గా మూవ్ కావాలంటే ఒకటి చదివినప్పుడు మన మైండ్స్ ఒక స్ట్రక్ కాకూడదు. వెంటనే ఒకసారి తెలుగులో చూసుకుంటే ఒక ఇంతే కదా అని ముందుకు వెళ్ళిపోతాం. అలా ఆ ఇబ్బందులు గమనించుకొని ఏం చేసినామంటే 2 పుస్తకాలు కూడా బైలింగ్వల్ రాసినాం. అలాగే బోల్డ్ అన్ని బిట్స్ ప్రాక్టీస్. ఇంగ్లీష్ మెథడాలజీలో అయితే 3000 బిట్స్ ఇచ్చాము. నిజంగా ఈ మధ్యకాలంలో ఎగ్జామ్స్కి వచ్చిన ప్రతి బిట్ కూడా ఆ పుస్తకాల్లో ఉంది. అంటే ఈ మధ్యకాలంలో మీరు ప్రిపేర్ చేసినటువంటి బుక్లో అంటే దాదాపుగా ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్సే ఉన్నాయా, ఇంకా అడిషనల్గా ఏదన్నా ఉన్నాయా? సో ఇంగ్లీష్ పుస్తకం తయారు చేసేటప్పుడు ఏదో ఈ డిఎస్సి కోసమని కాకుండా ఇంగ్లీష్లో ఉన్న ప్రతి టాపిక్ను కూడా అందులో పెట్టాం. దాదాపుగా 30 టాపిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, తెలుగులో అలంకారాలను ఇంగ్లీష్లో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. వాస్తవానికి అది సిలబస్లో లేదు. బట్ భవిష్యత్తులో ఎవరు ఆ పుస్తకం తీసి చదువుకున్నా సరే, ఏ పరీక్ష రాస్తున్నా సరే ఇంగ్లీష్లో ప్రతి టాపిక్ కవర్ కావాలి కూడా అది చేసినాం. అలాగే ఇంగ్లీష్ మెథడాలజీలో కూడా
ఇంగ్లీష్ మెథడాలజీ అంటే ఒక 20-30 పేజీల కంటెంటే అని ప్రపంచం అనుకుంటున్న టైంలో మేము ఒక 500 పేజీల పుస్తకం ఇచ్చాం. అప్పుడు కూడా అందరూ అన్నారు ఇంత లాభా అని చెప్పేసి. కానీ నిజంగా పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలు చూసి ఈ పుస్తకమే సరైనది అనుకుంటున్నారు. ఫైనల్గా ఇంగ్లీషు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు పేరు చెప్పంగానే భయపడుతూ ఉంటారు. అలాంటి వారికి మీరేం చెప్తారు? నిజానికి సెకండ్ లాంగ్వేజ్కు ఫస్ట్ లాంగ్వేజ్కు ఉన్న ప్రధాన తేడా అదే. న్యాచురల్ సెట్టింగ్లో ఎటువంటి ఎఫర్ట్ లేకుండా నేర్చుకోగలిగేది మదర్ టంగ్. అందుకే ఫస్ట్ లాంగ్వేజ్ ఈజీ అనుకుంటాం. ఇక సెకండ్ లాంగ్వేజ్ అంటే ఒక ఆర్టిఫిషియల్ సెట్టింగ్ కాబట్టి ఎంతో ఎక్స్పోజర్ ఉండాలి, అప్పుడే ఆ లాంగ్వేజ్ వస్తుంది అనుకుంటారు. కానీ ఇంగ్లీష్ కూడా ఒక లాంగ్వేజే. యాజ్ ఇట్ ఈస్గా తెలుగులో అయితే ఏ రూల్స్ ఉన్నాయో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా అలాంటి రూల్సే ఉన్నాయి. అఫ్కోర్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ గ్రామర్ నుంచే తెలుగు గ్రామర్ డెవలప్ అయింది అనుకుందాం, లేదా తెలుగు వల్లే ఇంగ్లీష్ డెవలప్ అనుకుందాం. ప్రధానంగా ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో ఉపసర్గ ప్రత్యయాలు ఉంటాయి, ఇంగ్లీష్లో ఏమంటాం సఫిక్స్ ప్రిఫిక్సెస్ అంటాం. అలాగే తెలుగులో విభక్తి ప్రత్యయాలు ఉంటాయి, మరి ఆ విభక్తి ప్రత్యయాలని ఇంగ్లీష్లో ఏమంటాం ప్రిపోజిషన్స్ అంటాం. సో వాస్తవానికి అన్నీ మనకు తెలిసిన టాపిక్లే, కానీ ఒక అంశాన్ని సమగ్రంగా చదవకపోవడం లేదా కొన్ని రూల్స్ నేర్చుకొని అక్కడే స్టిక్ ఆన్ కావడం వల్లనే వెనకబడతా ఉన్నారు. టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మన సబ్జెక్ట్కి ఇన్కల్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లాస్ట్ టెట్లో అడిగిన ఒక అద్భుతమైన ప్రశ్న ఏంటంటే, ఇంగ్లీషు భాషలో చాలా పదాలు ఈ అక్షరాలతో అంతం కావు అన్నాడు. 9th క్లాస్ వర్క్ బుక్లో ఉన్నటువంటి బిట్ అది. సో మనం చదివే టాపిక్స్కి టెక్స్ట్ బుక్స్ బాగా కలుపుకోగలిగితే ఇంగ్లీష్లో కూడా చాలా మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు. ఎగ్జామ్లో చాలా కాన్ఫిడెంట్గా ప్రతి క్వశ్చన్కు ఇదే ఆన్సర్ అని కాన్ఫిడెంట్గా రాస్తే మిగతా సబ్జెక్టుల మీద అది చూపించే ప్రభావం కూడా చాలా ఆశాజనకంగా ఉంటుంది. ఇది మొత్తంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మ్యాథమెటిక్స్లో ఏ విధమైనటువంటి ఫార్ములాస్ అయితే ఉంటాయో అలాంటి ఫార్ములా విధంగానే ఇంగ్లీష్లో కూడా అభ్యర్థులు ప్రిపేర్ కావడానికి చాలా సులభమైనటువంటి రీతిలో ప్రిపేర్ కావాలి. అభ్యర్థులు ముందుగా ఇంగ్లీష్ అంటే ఆ యొక్క భూతంలాగా చూడొద్దు, అందరూ కూడా ఇంట్రెస్ట్గా చూడాలి, దాన్ని నేర్చుకోవాలనేటటువంటి తపనతో తెలుగులో ఉండేటటువంటి వ్యాకరణ సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అలాంటి విషయాలే ఇంగ్లీష్లో ఉన్నాయి, అంతేకాని కొత్తగా లేవు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే రానున్న రోజుల్లో కూడా ఈ ఉండే ప్రజెంట్ కాంపిటేటివ్ సంబంధించినటువంటి ఈ పరీక్షల్లో అభ్యర్థుల యొక్క సంఖ్య పెరగడంతోనే అప్డేటెడ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా వస్తున్నాయని కూడా తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు. For more videos like this, subscribe Big TV channel.